Okay, again welcome back. This is last session. I'll conclude. ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మేబీ 2-3. అన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ ఉంటే రిపీట్ చేయను, అట్లా చూడండి. సో వీవర్ ఎక్కడ ఉన్నాం? దిస్ ఈస్ కంప్లీటెడ్, దిస్ ఈస్ కంప్లీటెడ్. ఎక్కడున్నామా? ఎన్నో ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తుంది? 21 sir. 21 కదా, ఓకే ఫైన్. ఎంతమంది వచ్చారు? 32. ఓకే రైట్, విల్ స్టార్ట్. A boiler, problem number 21. A boiler shell is made up of 12 mm thick plate having a limiting tensile stress 110. Efficiencies of longitudinal and circumferential joint find respectively some 75%, 35% respectively. Find the permissible intensity of internal pressure when the shell diameter is 1.2. Okay, ఇక్కడ కూడా ఇంటర్నల్ ప్రెషరే ఫైండ్ అవుట్ చేయాలి, బట్ 2 different criteria నుంచి, అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ నుంచి అండ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ నుంచి, అంతే. సో కేస్ 1, కన్సిడరింగ్ లాంగిట్యూడినల్ జాయింట్ అండ్ లిమిటింగ్ టెన్సైల్ స్ట్రెస్ యాజ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్. ఫస్ట్ హూప్ స్ట్రెస్ కి ఈక్వల్ అనుకొని అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే, ఈ 110 ఉంది కదా, అది హూప్ స్ట్రెస్ వాల్యూ అనుకొని క్యాలిక్యులేట్ చేస్తే హూప్ స్ట్రెస్ ఫార్ములా ఏంది? PD/2T ఇంటూ 1T, సారీ PD/2T ఇంటూ ఈటా ఎల్ కదా. సబ్స్టిట్యూట్ చేయండి రివర్స్ క్యాలిక్యులేషన్ లో. P ఈజ్ ఈక్వల్ టు FH ఇంటూ 2 ఇంటూ ఈటా ఎల్ ఇంటూ T/D అవుతుంది. క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇది FC కాదు, FHA 1.65 Nm/m² అని వచ్చింది. సిమిలర్ గా సెకండ్ కేసు కన్సిడర్ చేయండి. కన్సిడరింగ్ సర్కంఫరెన్షియల్ జాయింట్ అంటే ఇప్పుడు ఏంది? FL ఈజ్ ఈక్వల్ టు 100 అనుకోవాలి. FL ఈజ్ ఈక్వల్ టు 100 అనుకోవాలి, ఓకేనా. సో FL అంటే ఫార్ములా ఏంది? లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే PD/4T ఇంటూ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ సర్కంఫరెన్షియల్ జాయింట్ కన్సిడర్ చేయాలి లాంగిట్యూడినల్ స్ట్రెస్ కి, గుర్తుంచుకోండి. రైట్, రివర్స్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు FL ఇంటూ 4 ఇంటూ T ఇంటూ ఈటా C అవుతుంది, బై D అవుతుంది. క్యాలిక్యులేట్ చేయండి 1.54. ఈ రెండింటిలో ఇప్పుడు మన ఏది ఇంటర్నల్ క్వశ్చన్ ఏమడిగాడు? మాక్సిమం ఇంటర్నల్. ఓకే, సో ఏది ప్రొవైడ్ చేయాలి? ఏది లీస్ట్ ఉంటే అదే ప్రొవైడ్ చేయాలి. ఇంటర్నల్ స్ట్రెస్ అనేది, ఫ్లూయిడ్ ప్రెషర్ అనేది తక్కువ ఉండేలానే చూసుకోవాలి. టు సాటిస్ఫై బోత్ ద కేసెస్, టు కీప్ ద FC అండ్ FL విత్ ఇన్ ద లిమిట్ వాల్యూ, ప్రెషర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1.54 ఓన్లీ. అంతే కదా. ఇక్కడ ఏమో 1.65 ప్రెషర్ దాకా పోవచ్చు, బట్ ఇక్కడ 1.54 పోవచ్చు ఇంటర్నల్ ప్రెషర్. ఏది అనంటే లోయెస్ట్ వాల్యూ కన్సిడర్ చేయాలి, 1.54 Nm/m². ఇది పర్మిసిబుల్ అవుతుంది. క్లియరా? ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాయి. ఈ ఫార్ములా తెలుసు, ఈ ఫార్ములా తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. ప్రెషర్ రివర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, బట్ లీస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, లీస్ట్ కన్సిడర్ చేయాలి. అది ఒకటి తెలుసుకుంటే అయిపోయింది. నెక్స్ట్, a boiler shell is made of 12 mm thick plate having a limiting tensile stress of 120. If the efficiency is mali same, find the maximum permissible diameter of the shell to satisfy the stand with a, okay. సో ఇక్కడ అంతా రివర్స్ సేమ్ ఉంది. ఇందాకనేమో మాక్సిమం ప్రెషర్ అడిగారు, ఇక్కడ మాక్సిమం డయామీటర్ అడిగారు, అంతే. మిగతా అంతా సేమ్, ఆల్మోస్ట్ సేమ్. మీరు హూప్ స్ట్రెస్ ని లిమిటింగ్ అనుకొని కన్సిడర్ చేయాలి ఒక వాల్యూ. డయామీటర్ 1344 వచ్చింది. ఇక్కడ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ని కన్సిడర్ చేస్తే 1536 వచ్చింది. ఇప్పుడు ఏది డయామీటర్ గా తీసుకుంటారు? అగైన్ మళ్ళీ లీస్ట్ వాల్యూ 1344 ఉండాలి. Next, a boiler shell is made of 12 mm thick having limiting tensile stress. Find the diameter for the internal pressure. Okay, only diameter find out చేయాలి. ఇక్కడ కూడా అంతే, హూప్ స్ట్రెస్ నుంచి ఒక డయామీటర్ చేస్తారు, లాంగిట్యూడినల్ స్ట్రెస్ నుంచి ఇంకో డయామీటర్ చేస్తారు, లీస్ట్ కన్సిడర్ చేస్తారు. ఏమైనా ఇచ్చిందో? ఓన్లీ ఇది ఒకటే ఇచ్చిందా? సరే, ఎఫిషియన్సీ ఒకటే ఇచ్చింది కాబట్టి ఒకటే ఆన్సర్, వేరే. ఎఫిషియన్సీ ఆఫ్ జాయింట్ 70%. హూప్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు PD/2T ఇంటూ ఈటా ఎల్ 0.7. లిమిటింగ్ స్ట్రెస్ 125 అంటే హూప్ స్ట్రెస్ 125. దట్స్ ఆల్. రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తే డయామీటర్. ఎఫిషియన్సీ వాల్యూ ఒకటే ఇస్తే ఓన్లీ హూప్ స్ట్రెస్ లోనే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి సార్? అవును. ఎందుకు అనంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద జాయింట్ ఇన్ లాంగిట్యూడినల్ జాయింట్ కానీ ఇన్ సర్కంఫరెన్షియల్ జాయింట్ అని సెపరేట్ చేయలేదు కదా. సో ఇప్పుడు రెండింటికి సేమ్ వాల్యూ అయితే మాక్సిమం స్ట్రెస్ ఏది ఉంటుంది? మళ్ళా హూప్ స్ట్రెస్ ఏ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ ఇక్కడ హూప్ స్ట్రెస్ కి ఈక్వల్ గా అనేసుకున్నారు.
ఒకవేళ ఎఫిషియన్సీ ఆఫ్ ద జాయింట్ ఇన్ లాంగిట్యూడినల్ జాయింట్ అని ఒకటి, సర్కంఫరెన్షియల్ జాయింట్ అని సపరేట్ ఇస్తే మీరు మళ్ళీ 2 చేయాల్సిందే. 2 చేసి అందులో లీస్ట్ కన్సిడర్ చేస్తారు డయామీటర్. ఓకేనా? ఓకే సార్. A water main of 600 mm diameter is flowing water at a pressure of 70 meters. రైట్, ఇక్కడ ప్రెషర్ మళ్ళీ హెడ్ లాగా ఇచ్చిండు. ఇది మనం ఫస్ట్ లో వచ్చింది. హెడ్ ఇస్తే ఏం చేయాలి? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా హెచ్ అని చేయాలి. ఇది వాటర్ కాబట్టి ఒమేగా వాల్యూ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ 9810 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అవుతుంది, లేదంటే 9.81 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అవుతుంది. దాని నుంచి బ్యాక్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ ద మెటల్ రిక్వైర్డ్ ఫర్ వాటర్ మెయిన్ గివెన్ పర్మిసిబుల్ స్ట్రెస్ ఇస్ 25 న్యూటన్ పర్ ఎంఎస్ స్క్వేర్. అగైన్ ఇక్కడ 25 అనేది హూప్ స్ట్రెస్ అవుతుంది. FH వాల్యూ 25, FH is equal to PD by 2T. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు P వాల్యూ ఒమేగా హెచ్ అని ఇచ్చిండు. ఒమేగా హెచ్ వాల్యూ నుంచి P వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. అది కన్వర్షన్ న్యూటన్ పర్ ఎంఎస్ స్క్వేర్, మిగతా అన్ని ఎంఎంస్ లో ఉండాలి. రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. థిక్నెస్ 8.24. సో 8.24 కానీ అంతకంటే ఎక్కువగానే ఉంటే ఓకే. అట్లా ఇది ఆల్రెడీ చేసిందే మనం, పెద్ద కొద్దిగా ఏం లేదు ఇలా. నెక్స్ట్, a cylindrical shell of 2.5 meters long, 1 meter diameter, metal thickness 10 mm, subject to internal pressure. Find the maximum intensity of shear stress. ఓకే, ఇంతవరకు ఏ ప్రాబ్లం లో కూడా షియర్ స్ట్రెస్ అడగలే అంటుంది. ఆల్సో చేంజెస్ ఇన్ ద డైమెన్షన్స్. చేంజెస్ ఇన్ ద డైమెన్షన్ అంటే డెల్టా డి, డెల్టా ఎల్ 2 వాల్యూస్. మాక్సిమం షియర్ స్ట్రెస్ ఫార్ములా గుర్తుందా? మాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే FH మైనస్ FL డివైడ్ బై 2, లేదంటే డైరెక్ట్ ఫార్ములా అంటే PD by 80. ఎట్లానే చేయొచ్చు. అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి, FH మైనస్ FL by 2 వేస్తే మీకు వాల్యూ వచ్చేస్తుంది. లేదంటే డైరెక్ట్ PD by 80 కూడా వేయచ్చు. వీళ్ళు అట్లా వేసింది. తర్వాత డెల్టా డి కావాలంటే సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్ కి ఇంటూ డి చేయాలి. డెల్టా ఎల్ కావాలంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కి ఇంటూ ఎల్ చేయాలి. అంతే. డెల్టా వి అడగలేదు, బట్ కావాలనుకుంటే డెల్టా వి కావాలంటే PD by 2T ఇంటూ 5/2 మైనస్, ఇక్కడ ఫార్ములా తప్పు ఉంది. ఇది 2/m ఉండాలి. 5/2 మైనస్ 2/m అని ఉంటుంది. సబ్స్టిట్యూషన్ కరెక్ట్ చేసింది అండి. ఓకే, ఇంటూ వాల్యూమ్ అని వేస్తే మీకు డెల్టా వి వస్తుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ సాల్వ్ చేసిందే. సమ్ అడిషనల్ ప్రాక్టీస్ లాగా ఉన్నాయి అంతే. నేను ఇంకేమైనా కొత్త ఉంటే చూద్దాం అనుకున్నా, బట్ ఎనీ హ్యావ్ కంటిన్యూస్. ద ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ఎ షెల్ 0.9, లెంత్ 2 meters, థిక్నెస్ 15 meters. ఫైండ్ ద హూప్ అండ్ లాంగిట్యూడినల్ సెటప్ అండ్ ద చేంజెస్ ఇన్ ద డైమెన్షన్ షెల్. ఓకే, మిగతా అన్ని ఉన్నాయి. రైట్, హూప్ స్ట్రెస్, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అండ్ చేంజెస్ ఇన్ డైమెన్షన్స్ కావాలి. అదే, మిగతా అన్ని సేమ్ ఉన్నాయి. అన్ని వాల్యూస్ ఇచ్చేసిండు. హూప్ స్ట్రెస్ అంటే PD by 2T, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే PD by 4T. మీకు డెల్టా డి కావాలంటే PD by 2T ఇంటూ 1 మైనస్ 1/2m అని చేయాలి. ఇలా స్క్వైర్. ఓకే, బై డి ఉంటుంది కదా, చేంజ్ ఇన్ డయామీటర్ మాత్రమే కావాలి కదా. ఇక్కడ మనకి ఎప్సిలాన్ వి అని ఉంటుంది ఈ ఫార్ములాలో, ఓన్లీ డి ఉంటే బై డి ఇటు పంపిస్తే ఇంటూ డి అంతే. నెక్స్ట్ సిమిలర్ గా డెల్టా ఎల్ కావాలంటే ఇంటూ ఎల్ చేయాలి. ఈ PD పక్కకి ఎల్ వచ్చింది చూడండి, ఆ ఎల్ ఇంటూ చేసినట్టు. మిగతా అంతా సేమ్, 1/2 మైనస్ 1/m. దట్స్ ఆల్. ఓకే, so with this chapter thin cylinders is completed and మీకు చాలా వర్క్ ఉంది. ఇవన్నీ వెనకాల ఉన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని చేయాలి. ఎనీ టైం 1 day తీసుకుంటారు, 2 days తీసుకుంటారు, బట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. బికాస్ ఎగ్జామ్కి మీరు విత్ ఇన్ షార్ట్ టైం కోపం కావాలంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. మీ డౌట్స్ అన్ని నాతో అడగాలి, వేరే దారి లేదు. ఫైన్, సో దట్స్ ఆల్. మీరు ఇంకేమైనా మాట్లాడాలంటే చెప్పండి. థిన్ సిలిండర్స్ లో ఏమైనా డౌట్ ఉందా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు? నో సార్. ఓకే, ప్రాక్టీస్ బాగా చేయండి. మీరు ఇప్పుడు అంటే ఇంతకుముందేమో క్లాస్ చాక్ బోర్డ్ అని ఉంటుండే, కొంచెం రాయడానికన్నా టైం ఉంటుండే. ఇప్పుడు ఆల్రెడీ ఫొటోసే అట్లా చూపించడమే ఉంది. మరి మీకు ఎక్కడ అర్థమైంది, ఎక్కడ అర్థం కాలేదు అనేది మీరు దిగితేనే, అంటే మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తేనే డౌట్స్ వస్తాయి. చూస్తుంటే అంత ఈజీగా అనిపిస్తుంది, మీరు మళ్ళీ సాల్వ్ చేస్తుంటే నంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. అప్పుడు క్లారిఫై చేసుకుంటేనే కరెక్ట్గా వచ్చినట్టు. ఓకే, అండ్ వన్ మోర్ చాప్టర్ డ్యామ్స్ అండ్ రిటైనింగ్ వాల్స్ నేను కంప్లీట్ చేయాలి. అండ్ అవే నేను రేపు చెప్తా. రేపు వర్కింగ్ డే కాదు మనకి, లేదంటే మండే నుంచి టైం ఉంటుంది కదా, మండే అయినా చెప్తాను. ఓకే రైట్, ఇంకేమైనా మాట్లాడంటే చెప్పండి, టైం ఉంది. ఎస్ సార్, ఎగ్జామ్స్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ సార్? ఆన్లైన్ ఏముండదు, ఆఫ్లైన్ ఉంటుంది. మీరు వచ్చి ఇక్కడ కూర్చొని రాయాల్సిందే. దాంట్లో ఛాన్స్ ఇవ్వరు మన కమిషనర్.
ఖచ్చితంగా వచ్చి మీరు ఇక్కడ కాలేజీలో ఉండి రాయాల్సిందే. ఓకే. ఇప్పటి వరకు టేబుల్ ఏమైనా ఇచ్చారా సార్? టైం టేబుల్ టైం టేబుల్ 5th నుంచనే ఉంది. మరి టైం టేబుల్ ఇంకా నాకు కరెక్ట్ తెలియదు. మీకు గ్రూప్ లో పెడతారు మేడం. ఇప్పటి వరకు అయితే మీకు తెలిసిన టైం టేబుల్ ఏం చేంజెస్ లేవు. మీకు ఎప్పుడని తెలుసు? 3rd కని చెప్పారు సార్. ఓకే, 3rd ఏం చేంజెస్? నాకు 5th అని వచ్చింది, బట్ ఇది వేరే ఎగ్జామ్ అయి ఉండొచ్చు మరి. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే SBTT వెబ్సైట్ లో ఉంటాయి. sbt.telangana.gov.in ఉంది కదా, అందులో ఉంటాయి. అదే ఫైనల్. అంటే మాకు వచ్చినా కూడా త్రూ SBTT వస్తుంది, సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ రావు అట్లా. ఇంకా అమ్మా, ఇంకా చెప్పండి, డౌట్స్ ఏంటి? సార్ మోడల్ పేపర్ పెట్టండి సార్, అంటే ఈ సబ్జెక్ట్ కి. ఈ మోడల్ పేపర్ లేదు మీకు. మీరే ఫస్ట్ టైం కదా, C18 బ్యాచ్ మీరే ఉంటారు కదా. మీ బుక్స్ ఇంకా రెడీ కాలేవమ్మా. నేను పెట్టిన సబ్జెక్ట్ అదంతా కూడా C14 C16 లోంచే తీసుకొని రాసింది. ఎందుకంటే నేను అట్లా అనుకుంటే C00లో నేను చదివిన. నేను డిప్లొమా మాస్టర్ ప్లాన్లో వేసినప్పుడు C00. అప్పటికి ఇప్పటికి మీ టెక్స్ట్ బుక్ లో ఏం చేంజ్ కాలేదు. అవే వాల్యూస్, అవే ప్రాబ్లమ్స్. కాకపోతే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. మాకు అప్పుడు 10 ఉండేటి, మీకు 30 అయినాయి. ఎందుకంటే ఈ మధ్యలో ఎగ్జామ్స్ అయినాయి కదా. ఒక్కొక్కరు ఎవరైనా కొత్తగా ట్రై చేసి ఉంటే ఆ కొత్త ప్రాబ్లం తీసుకొచ్చి యాడ్ చేసారు. ఆల్రెడీ సేమ్ ఉంటే అది చెత్త కాబట్టి పక్కకి ఇస్తారు. అట్లా ఏం సబ్జెక్ట్ చేంజ్ కాదు. కాబట్టి నేను C14 ఉన్నా C16 ఇస్తే స్కాన్ చేసి పంపించేసిన. C18 బుక్ మాకు కూడా సార్ రాలేదు. ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్? అది మనం ఎట్లా చెప్తాం, కరోనా మొత్తం అయిపోయి అందరూ మంచిగా ఉంటే స్టార్ట్ అవుతాయి. ఇంకా అండ్ నాకు ఎంటెక్ క్లాసెస్ ఉన్నాయి. నేను ఎంటెక్ లో మాడ్యులర్ కింద జాయిన్ అవుతున్నా. December 1st నుంచి ఉంటుంది. ఒకవేళ నాకు టైం ఉంటే ఆన్లైన్ క్లాసెస్ అనేది కంటిన్యూ చేస్తా, లేదంటే మాత్రం ఒక 1 month ఉండను. మీకు సిలబస్ ఎలాగోలా అవుతుంది. మిగతా సార్లను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళనే చెప్తారు, నో ప్రాబ్లం. Okay, Amma. Thank you, everyone. I'll conclude here. We'll meet with a new topic in the next class, maybe Monday. But ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Sunday ఉంటే నేను సండే కూడా తీసుకుంటా. మీకు రేపు చెప్తే డామ్స్ చెప్పమంటే చెప్తాం, మీ ఇష్టం. మండే తీసుకోండి సార్. ఓకే, నో ప్రాబ్లం. అయితే మేము పని చేయండి, ఈ సండే రేపు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా అన్ని, అంటే ఓకే సార్. సిమిలర్ ఉంటే ఓకే సార్. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ సేమ్ ఉంది, ఒక వాల్యూ చేంజ్ అయింది, అట్లాంటి అవసరం లేదు. కంప్లీట్ గా డిఫరెంట్ అటెంప్ట్ ఉంటే ట్రై చేయండి. అట్లా ఇందులో ఏమైనా ఎలిమినేట్ చేయగలిగితే చేయండి. డిఫరెంట్ టైప్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా రావాలి. సేమ్ ఉండి వాల్యూస్ చేంజ్ అయితే అవసరం లేదు. అర్థమైంది కదా? ఈ మ్యాక్సిమం ఇవన్నీ ట్రై చేయండి. డౌట్స్ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. సార్. బాయ్ సార్.